ప్రజెంట్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ బిహేవ్ చేస్తున్న తీరును చూస్తుంటే ఈ రెండు దేశాలకి మన భారత్కి మధ్య ఏదో పెద్ద కాన్ఫ్లిక్ట్ జరిగే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈసారి మన ఇండియా కూడా ఎప్పటిలాగా సాఫ్ట్గా కాకుండా బ్రూటల్గా రియాక్ట్ అవ్వడానికి సిద్ధపడుతుంది. 2026లో అంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ బార్డర్లు మారబోతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఈ బంగ్లాదేశ్ కూడా మన ఇండియాపై యుద్ధానికి సిద్ధమవుతుంది. బంగ్లాదేశ్కి మన ఇండియాను హర్ట్ చేసేంత సీన్ ఖచ్చితంగా లేదు, కానీ వాళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. బంగ్లాదేశ్కి లీడర్గా ఈ మొహమ్మద్ యూనస్ వచ్చినప్పటి నుంచి ఇతను యాంటీ ఇండియా యాక్టివిటీస్కి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు. బంగ్లాదేశ్ చాలా క్లియర్గా మన చికెన్ నెక్ ఈ సిలిగురి కారిడార్ని టార్గెట్ చేస్తుంది. ఒకసారి మీరు మన భారత మ్యాప్ని చూస్తే ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది సిలిగురి కారిడార్. ఇది కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఈ ప్రాంతం మొత్తాన్ని ఆక్యుపై చేయగలిగితే మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలతో భారత్కి కనెక్షన్ తెగిపోతుంది. ఈ పూర్తి ప్రాంతాన్ని ఆక్యుపై చేయొచ్చు అనేది ప్రజెంట్ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ చేస్తున్న ప్లాన్. ఈ విషయం మనకెలా తెలుసు అంటే బంగ్లాదేశ్ చేస్తున్న పనులు చూస్తుంటే ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఇతను చైనాకు వెళ్ళి భారత నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్ని ఆక్యుపై చేయడానికి మేము చైనాకు హెల్ప్ చేస్తాము అన్నట్టుగా హింట్ ఇచ్చి వచ్చాడు. అలాగే ఇతను పాకిస్తాన్ మిలిటరీని, నేవీని తమ దేశంలోకి ఇన్వైట్ చేసి తమ రిలేషన్ని ఇండియాకు అగెన్స్ట్గా మరింత స్ట్రాంగ్ చేస్తున్నాడు. బంగ్లాదేశ్కి పైన ఉన్న ఈ ప్రాంతాన్ని రంగ్పూర్ డివిజన్ అంటారు. రీసెంట్గా ఈ ప్రాంతంలో బంగ్లాదేశ్ తమ ఒక పాత మిలిటరీ ఎయిర్ బేస్ని యాక్టివేట్ చేసింది. ఇక్కడి నుంచి మన దేశంలోని ఫైటర్ జెట్లు, మిసైల్స్ అండ్ మిలిటరీ యాక్టివిటీస్ని అబ్జర్వ్ చేయడానికి ఒక అతిపెద్ద రాడార్ని ఇన్స్టాల్ చేశారు. ఇలా చేయడంలో తప్పు లేదు, కానీ బంగ్లాదేశ్ ఈ విషయాన్ని బయటకు తెలియనివ్వకుండా దాస్తుంది. అండ్ ఈ యూనస్ ఈ ఎయిర్ బేస్ మొత్తాన్ని చైనాకు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ ప్రాంతంలో చైనా మిలిటరీ రావడం మన దేశానికి అతిపెద్ద ప్రమాదం. ఈ విషయం తెలిసి కూడా ఇతను కావాలని ఇండియాను రెచ్చగొడుతున్నాడు. అలాగే ఇప్పుడు పాకిస్తాన్ నుంచి భారీ మొత్తంలో ఉగ్రవాదులు బంగ్లాదేశ్కి వస్తున్నారు. వచ్చి ఇక్కడి ప్రజల్ని రాడికలైజ్ చేసి ఉగ్రవాదులుగా మారుస్తున్నారు. ఈ మొహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ప్రజల్లో మన ఇండియా పట్ల ద్వేషం పెరిగేలాగా చేస్తున్నాడు. రీసెంట్గా ఇతను చేసిన ఇంకో పని ఏమిటంటే చైనా నుంచి దాదాపు $2.2 బిలియన్ ఇన్వెస్ట్ చేసి 20 చైనీస్ J-10 ఫైటర్ జెట్లు కొంటున్నారు. బంగ్లాదేశ్ ఈ డీల్ చేయడానికి పరోక్షంగా కారణం పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్ టైంలో ఈ పాకిస్తాన్ మేము ఇండియాకు చెందిన 6 రఫేల్ ఫైటర్ జెట్లు కూల్చాము అనే ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేసింది. దాన్ని చైనా మరింత ప్రమోట్ చేసింది. ఇక్కడ పాకిస్తాన్ అండ్ చైనా కలిసి స్ప్రెడ్ చేసిన ప్రాపగండా ఏమిటంటే పాకిస్తాన్ ఈ చైనీస్ J-10 ఫైటర్ జెట్లను ఉపయోగించి భారత్కి చెందిన 6 రఫేల్ ఫైటర్ జెట్లు కూల్చారు అని. కానీ అది కంప్లీట్గా అబద్ధం. ఈ విషయాన్ని ఫ్రాన్స్, జర్మనీ, ఈవెన్ అమెరికా లాంటి దేశాలు కూడా కన్ఫర్మ్ చేశాయి. అయినా కూడా బంగ్లాదేశ్ పాకిస్తాన్ను నమ్మి ఇండియాను కౌంటర్ చేయడానికి J-10 ఫైటర్ జెట్లే బెటర్ అనుకుని వాటిని కొంటుంది. ఇప్పుడు దాదాపు 20 ఫైటర్ జెట్లను చైనా నుంచి బంగ్లాదేశ్ తక్కువ రేటుకు కొంటుంది. ఈ హోల్ ఇన్సిడెంట్లో ఎర్రి పుష్పాలయ్యింది పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. చైనా తమ ఫైటర్ జెట్లు అమ్మడానికి చేసిన ప్రాపగండాలో గెలిచింది. ఈ ప్రపంచం మొత్తంలో చైనా ఫైటర్ జెట్లు ఉపయోగించే 2 దేశాలు, ఒకటి పాకిస్తాన్, 2 బంగ్లాదేశ్. ఎందుకంటే చైనా ఫైటర్ జెట్ల క్వాలిటీ ఏంటో ప్రపంచానికి తెలుసు. అండ్ వీళ్ళెందుకు కొంటున్నారంటే వీళ్ళ దగ్గర హై క్వాలిటీ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అండ్ ఫైటర్ జెట్స్ కొనేంత సీన్ లేదు. ఈ మొహమ్మద్ యూనస్ నిజంగా ఒక బాగా చదువుకున్న మూర్ఖుడు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ చైనా నుంచి కొన్న F-7 ఫైటర్ జెట్లు ఉన్నాయి. అయితే వాటి పర్ఫార్మెన్స్ చాలా వరస్ట్గా ఉంది. అవి కూలి చాలామంది బంగ్లాదేశ్ పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. చైనా ఫైటర్ జెట్స్ అంత బెటర్ కాదు, వాటిలో ప్రాబ్లం ఉంది అని తెలిసి కూడా వీడు ఆ దేశం దగ్గర $2.2 బిలియన్ పెట్టి 20 J-10 ఫైటర్ జెట్లు కొంటున్నాడు అంటే ఒకటి వీడు కంప్లీట్గా తెలివిలేని వాడై ఉండాలి, లేదా వీడు కూడా పాకిస్తాన్ లాగా మిలిటరీ బడ్జెట్లో కరప్షన్ చేద్దాము అనే ఆలోచనతో చైనాతో ఈ డీల్ చేసి ఉంటాడు. ఈ మొత్తం సిచ్యువేషన్ అంటే చైనా, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ కలిసి చేస్తున్న పనుల్ని ఇండియా గమనించి కొన్ని ప్రికాషనరీ మెజర్మెంట్స్ స్టార్ట్ చేసింది. ఈ ఇద్దరు ప్రతిసారి మన సిలిగురి కారిడార్ని టార్గెట్ చేస్తున్నారు అని తెలిసి ఇండియా ఈ ప్రాంతాన్ని మరింత స్ట్రాంగ్ చేసింది. ఎలా అంటే ఈ ప్రాంతంలో ఇండియా ఇప్పుడు 3 కొత్త మిలిటరీ బేస్లు ఏర్పాటు చేస్తుంది. ఒక్కో బేస్లో మినిమం 30,000 మంది సైనికులు అండ్ అడ్వాన్స్ ఆయుధాలు
మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఇన్స్టాల్ చేస్తారు. రేపు బంగ్లాదేశ్ ఈ ప్రాంతంలో ఎక్స్ట్రాలు చేస్తే ఈ 3 మిలిటరీ బేస్లో ఉన్న సైనికులే ఈ దేశం మొత్తాన్ని ఈజీగా ఆక్యుపై చేయగలరు. అలాగే మన ఇండియా నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో మిలిటరీ ప్రెజెన్స్ని కూడా భారీగా పెంచింది. మన రఫైల్ ఫైటర్ జెట్లను S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని బంగ్లాదేశ్ చుట్టూ చాలా ప్రాంతాల్లో ఇన్స్టాల్ చేసింది. ఇన్ కేస్ బంగ్లాదేశ్ కొద్దిగా ఎక్స్ట్రాలు చేసినా అదే ఆ దేశానికి చివరి రోజు అవుతుంది. దీంతో పాటు ఇండియా ఇంకో ప్లాన్తో రెడీగా ఉంది. మన దేశానికి ఇదిగో ఈ విధంగా ఒక్క చికెన్ నెక్ ఉంది, కానీ బంగ్లాదేశ్కి ఇలాంటి 2 చికెన్ నెక్లు ఉన్నాయి. రీసెంట్గా అస్సాం ముఖ్యమంత్రి అయిన హిమంత బిశ్వ శర్మ గారు చాలా క్లియర్గా బంగ్లాదేశ్కి ఇచ్చిన వార్నింగ్ ఏమిటంటే, మీరు మా చికెన్ నెక్ని టార్గెట్ చేయాలి అనే మిస్టేక్ చేశారే అనుకోండి, మీ దేశంలో ఇలాంటివి 2 ఉన్నాయి, వాటిని మేము చాలా ఈజీగా ఆక్యుపై చేస్తాము అని చెప్పారు. మీరు బంగ్లాదేశ్ మ్యాప్ని చూస్తే ఈ పైన ఉన్న ప్రాంతం రంగ్పూర్ డివిజన్. ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం డిస్టెన్స్ కేవలం 80 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. దీన్ని ఆక్యుపై చేయడం మన ఇండియాకు పెద్ద కష్టం కాదు. అలా చేస్తే పైన ఉన్న ప్రాంతం మొత్తాన్ని ఇండియా తీసుకుని మన సిలిగురి కారిడోర్ని మరింత స్ట్రాంగ్ చేసుకోగలదు. దాంతో వీళ్ళు మళ్ళీ మన ఇండియా జోలికి వచ్చే ప్రయత్నం కూడా చేయరు. ఇంకోటి, మీరు కింద మణిపూర్ దగ్గర చూస్తే ఇదిగో బంగ్లాదేశ్ ఈ పార్ట్ని ఇక్కడి నుంచి ఇక్కడికి 10-15 కిలోమీటర్లు కూడా ఉండదు. దీన్ని ఆక్యుపై చేస్తే మన ఇండియాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు డైరెక్ట్గా సముద్రం యాక్సెస్ లభిస్తుంది. ఇతను చైనాకు వెళ్ళి ఇండియాలోని నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్ అని చెప్పి వచ్చాడు. కానీ మనం ఈ పని చేయగలిగితే ఇటు సైడ్ నుంచి కూడా మనకు సముద్రం యాక్సెస్ లభిస్తుంది. ఈ 2 పనులు మనం చేయగలిగితే బంగ్లాదేశ్ భవిష్యత్తులో ఎన్నటికీ మన ఇండియా జోలికి రాదు. ఇప్పుడు కూడా వాళ్ళకు అంత సీన్ లేదు, కానీ వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఉంది. కానీ మనం ఈ ప్రాంతాల్ని ఆక్యుపై చేస్తే వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ కూడా మిగలదు. ఇండియా ఇలా చేయగలదా అంటే 100% చేయగలదు. మీరు ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని చూడండి. రష్యా యుక్రెయిన్లోని క్రైమియా ప్రాంతం మొత్తాన్ని ఆక్యుపై చేసుకుంది. ఈ ప్రాంతాన్ని రష్యా తిరిగి ఇవ్వాలి అని కూడా అనుకోవట్లేదు. సేమ్ అలాగే మనం ఈ ప్రాంతాల్ని ఆక్యుపై చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ ప్రాంతాలు మన దేశ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్. హిమంత బిశ్వ శర్మ గారు ఈ మాటల్ని ఊరికే చెప్పలేదు. సెంటర్లో అంటే మోడీ గవర్నమెంట్కి బంగ్లాదేశ్ ఎక్స్ట్రాలు చేస్తే ఇలా ఈ 2 ప్రాంతాలని ఆక్యుపై చేయాలి అనే ఇంటెన్షన్ ఉంది. అందుకే ఈ విషయాన్ని ఈయన బయటకు చెప్పి బంగ్లాదేశ్కి తెలిసేలా వార్నింగ్ ఇచ్చారు. ప్రజెంట్ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ 2 వెపన్స్ని గ్యాదర్ చేసుకుంటున్నాయి. ఖచ్చితంగా వీళ్ళు కలిసి ఇండియాను టార్గెట్ చేయబోతున్నారు. మీకు గుర్తుందా, ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు బంగ్లాదేశ్లోని కొంతమంది మిలిటరీ అఫీషియల్స్ ఇండియా పాకిస్తాన్ని ఆక్యుపై చేస్తే మేము ఇండియాను ఆక్యుపై చేస్తాము అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్లకు అంత సీన్ ఉందా అంటే అస్సలు లేదు, కానీ వీళ్ళలో బలుపు కావాల్సినంత ఉంది. నా గెస్ ఏమిటంటే 2026లో ఖచ్చితంగా పాకిస్తాన్ ఇండియాతో యుద్ధానికి వస్తుంది. మనం వీళ్ళను ఏమీ అనకపోయినా మనతో యుద్ధానికి వీళ్ళు ఖచ్చితంగా వస్తారు. అలా ఎందుకు అంటే ప్రజెంట్ పాకిస్తాన్లో పరిస్థితులు చాలా వరస్ట్గా ఉన్నాయి. ఆసిఫ్ మునీర్ అండ్ షాబాజ్ షరీఫ్ అంటే పాకిస్తాన్ మిలిటరీకి అక్కడి గవర్నమెంట్కి విభేదాలు స్టార్ట్ అయ్యాయి. ఈ ఆసిఫ్ మునీర్ తనను తాను ఒక మోస్ట్ పవర్ఫుల్ లీడర్గా మార్చుకునేందుకు ఆ దేశ రాజ్యాంగాన్ని మార్చేశాడు. దానికి గవర్నమెంట్ ఒప్పుకునేలా కనిపించట్లేదు. అండ్ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ బతికి ఉన్నాడా లేదా అనే విషయాన్ని కూడా మిలిటరీ బయటకు చెప్పట్లేదు. ఇలా అన్ని విధాల ఆ దేశం కొల్లాప్స్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇలాంటి టైంలో పాకిస్తాన్ మిలిటరీ అక్కడి ప్రజల్ని దేశంలో ఉన్న ఇంటర్నల్ ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేయడానికి యుద్ధాన్ని స్టార్ట్ చేయవచ్చు. వీళ్ళు ప్రీవియస్లో అనేక సార్లు ఇలా చేశారు కూడా. కానీ ఇప్పుడు భారత్ ప్రీవియస్ లాగా లేదు. ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్లో మనం పాకిస్తాన్ ఎయిర్ బేస్లను డిస్ట్రాయ్ చేశాము. ఈసారి వీళ్ళు మన జోలికి వస్తే పాకిస్తాన్ డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. బలూచిస్తాన్, సింధ్, పీఓకే ఇవన్నీ సెపరేట్ ప్రాంతాలు అవుతాయి. ఈ విషయాన్ని నేను ఊరికే గాల్లో చెప్పట్లేదు. రీసెంట్గా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు సింధు ఎప్పటికైనా ఇండియాలో కలవాల్సిందే అని చెప్పారు. అలాగే చాలా క్లియర్గా భారతీయులు ఈ యుద్ధానికి మెంటల్లీ ప్రిపేర్ అయి ఉండాలి అని కూడా చెప్పారు. మన దేశ డిఫెన్స్ మినిస్టర్ ఓపెన్గా ఈ విషయాన్ని చెప్తున్నారు అంటే ఖచ్చితంగా మన భారత మిలిటరీ ఈ ఆపరేషన్కి రెడీ అవుతుంది. నేనైతే వన్ లాస్ట్ టైం పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్తో యుద్ధం చేయాల్సిందే అని కోరుకుంటున్నాను. అలా జరిగితే మనకు బంగ్లాదేశ్తో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి.
ఈ రెండు ప్రాంతాలు మన ఇండియా అండర్కి వస్తే మనకు ఉన్న వీక్నెసెస్ అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. అలాగే పాకిస్తాన్ ముక్కలై 3 సెపరేట్ దేశాలు ఏర్పడతాయి. అప్పుడు పాకిస్తాన్ లైఫ్లో మన జోలికి రాకుండా అయిపోతుంది. వన్స్ ఇలా జరిగాక ఇండియా చాలా పీస్ఫుల్గా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయవచ్చు. పాకిస్తానే ఉండదు కాబట్టి ఉగ్రవాద సమస్య కూడా మనకు ఉండదు. అవునా కదా? దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ ఇలాంటి యుద్ధం వస్తే ఇండియా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.